ఐటమ్స్ చపాతీ రోటీ కాకుండా సంతృప్తిగా రైస్ కూడా తినవచ్చు. డాక్టర్ రైస్, షుగర్ ఫ్రీ రైస్, డాక్టర్ రైస్, డయాబెటిక్ రైస్, షుగర్ పెంచని బియ్యం, డాక్టర్ రైస్. ప్రకాష్ రెడ్డి అలిగినాడు, ప్రకాష్ రెడ్డి పాడిపోయినాడు. నేను అప్లై చేయించుకున్నాను, బాగున్నాడు పోలేదు. నేనంతా చెప్పాను, వాళ్ళు చెప్పాను. నేను ఆఫీస్ కూడా పంపించాను. దాన్ని అడ్వర్టైజ్గా పేపర్లో వస్తున్నారు, ప్రకాష్ రెడ్డి అసంతృప్తున్నాడు, ప్రకాష్ రెడ్డి వైకాపాలో పోతున్నారు అంటే నాకు అవసరం ఉంది. మేము కాంగ్రెస్ పైన తెలియజేయాలమ్మా, పార్టిసిపేట్ సమస్య లేదు. తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా ఇంకా 30 ఉంటుంది కాబట్టి మేము పార్టీ మాట సమస్య లేదు. ఇవి కలగంటారు పాపం, మన నాయకులు డోన్ నాయకులు కలగంటారు. మేము వచ్చేస్తున్నామని పెద్ద మీటింగ్ పెట్టుకుంటారు. మీరు చేసే అరాచకాలకు ముందుకు వస్తా, అది వస్తే మేము డైరెక్ట్ మీకు తెస్తాను. డైరెక్ట్ నేను సిమెంట్గా మీ మాజీ మంత్రి రాకొడతాడు. ఆయన పేరు పిట్ట కదా మేము చెప్పాము. వాళ్ళ ముఖ్యమంత్రి కూడా సత్యరాజు వల్ల రప్పరప్ప అన్నాడు, ఏదన్నా ఒక దేశం పట్టుకొని చేయదగ్గని ఒక బాధ్యతగా ఎక్స్పీరియన్స్ ఉండి ఒక ఆఫీసర్లు మాట్లాడి సిగ్గులే నడుపుతున్నాం. మేము ఇంకా లోపల కేసు ఆ వాటా కేసు పెట్టాలి. మేము ఇంకా మా ముఖ్యమంత్రి గారు కొంచెం దయచేస్తాను. ఇంకా నేను ముఖ్యమంత్రి కొంచెం దయచేసి చేద్దాన్ని తప్పనిసరి వస్తే తప్పని లోపడండి. ప్రజలు హర్షిస్తారు. ఒక దేశం పెట్టుకునే మందిలో డాక్టర్ అంటే ఏంటది చిన్న నువ్వు చదువుకున్నావు అంటే చదువు తెలియదు కానీ ముఖ్యమంత్రి పనిచేసావు. అతను ఇంకా కూడా దేశాన్ని తెచ్చి సరిపడి డాక్టర్ అంటే ఏంటంటే ప్రజాస్వామ్యం ఎక్కడ పోతుంది అంటే మీ కాలం ప్రజాస్వామ్యం లేదు. మీ సొంత రాజ్యం చేస్తున్నారు, రాజు చేస్తున్నారు. ఈ కారణం చెల్లవు. తప్పకుండా తప్పు చేస్తే వాళ్ళని మొత్తం శిక్ష చేయమని నేను ముఖ్యమంత్రి కోరుతున్నాను. ఎందుకంటే ప్రజల్లో మనం మాకు మెసేజ్ పంపాలి. అధికారులు మాట్లాడితే ఇక మామూలు పెద్ద పరిస్థితి అవుతుంది. కాబట్టి నేను తెలుగుదేశం పార్టీ మంచి సమస్య మా ఇటువంటి అసంతృప్తి నాకు లేదు. నాకు ఆపరేషన్ చేస్తుంది కాబట్టి నేను పోలేకపోయాను. ఎందుకంటే మానవులు పోలంటే చిన్న తమాష కాదు, అన్ని వేల మంది పోలంటే ఇబ్బంది పడింది. కాబట్టి నేను ముఖ్యమంత్రి చెప్పిన నా కాళ్ళు ఆపరేషన్ చెప్పించాను. దాన్ని అసలు పడుకుంటున్నారు. ప్రకాష్ రెడ్డి పోతున్నాడు, ఎక్కడ పోతాను ఇప్పుడు మా టీడీపీ 30 ఉంటుంది. మీరు మొత్తం మా బుగ్గన కానీ మా దేవుడి కానీ కలకట్టం మా నాయకులంతా మా జిల్లాలో రాష్ట్రం మొత్తం కలకట్టం. మళ్ళీ వచ్చేస్తాం, అప్పుడే చూస్తాం. ఇంకా 4 ఏళ్ళు, ఒక సంవత్సరం అయిపోయింది, ఇంకా 3 ఏళ్ళు 4 ఏళ్ళు వచ్చేస్తాను. ఇక లెక్క పెట్టుకుంటాం. 1, 2, 3 లెక్క పెట్టుకోండి. లెక్కలు ఎవరికి ఉంటాయి. శాశ్వతంగా మళ్ళీ మీ పార్టీ బుస్తాపు అయిపోతుంది. మీరు వచ్చే సమస్య కలకట్టారు. ఇప్పుడు బయట కప్పే ఉంటుంది, అదే ప్రభుత్వం అట్టగట్టారు. వాళ్ళు మేము వస్తామని కలగట్టు కలగమాదుంటుంది. తప్పకుండా మేము అభివృద్ధి కార్యక్రమం చేస్తున్నాం. ప్రజలు మా ఇంట్లో ఉన్నారు. ఇప్పుడు తల్లి దేవునికి దిశ ఇచ్చాం, బస్సు వస్తుంది, పట్టాలు వస్తున్నాయి, పింఛన్లు ఇచ్చాం. ఇంకేమీ మేమైతే మాట చెప్పి అన్ని కార్యక్రమం చేస్తున్నాం. ఇక్కడ పెళ్లికి పోలేదు. ఇప్పుడు నేను మాట్లాడు అంత బస్సు గిసా మాట్లాడతాడు. అసలు తెలుగులో మాట్లాడా పథకాలు పండి, ప్రజలు పండి, ధైర్యం అంటే ప్రజలకు వెళ్ళండి, చూద్దాం. ఊళ్ళకి వెళ్ళండి, గ్రామంలోకి వెళ్ళండి, ప్రజలు మేము ఎవరు కొడతాం. మేము చేసే కార్యక్రమం అన్నీ చేసాం కాబట్టి ప్రజలు మాయపడతారు. ఇవన్నీ మేము మళ్ళీ ఉన్నాము. మహిళలు సంతోషపడతాం, వాళ్ళు కూడా సంతోషపడతారు. మంచి మంచి కార్యక్రమం చేస్తారు. మీరు మేము తప్పు చేసిన గత ప్రభుత్వం చెప్పి చెప్తారు. కాబట్టి ఈరోజు మంచి స్పందన ఉంది మాకంటే. ధైర్యపడి పోము చెప్పండి. నువ్వు కాదు, మీకు ఎవరు రామ చెప్పండి, పోలీసు ఎవరు రామ చెప్పండి, చూద్దాం పోము చెప్పిన క్రమానికి. కాబట్టి ఏదైనా ప్రభుత్వం ఏ పని చేసినా మా పార్టీ మొత్తం సపరేట్గా పెండింగ్ ప్రాజెక్టులు కంప్లీట్ చేస్తాం. మా రైతులు కానీ మా గ్రామస్తులు కానివ్వండి టౌన్గా కాపాడే బాధ్యత అనేది తప్పకుండా అన్ని కార్యక్రమాలు చేస్తాం. మేము మాత్రం పార్టీ మార్చే సమస్య లేదు. కలకత్తా రాసుకుంటాం, రాసుకొని స్వస్థత రాసుకోవడానికి అబ్జెక్ట్ లేదు. నేను మాట చెప్పలేదు, వాళ్ళు రాసుకుంటారు. కాబట్టి నాకు అబ్జెక్ట్ రాసుకుని మాత్రం పార్టీ మార్చే సమస్య లేదు. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.